హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పోతూ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక అందమైన గ్రామాన్ని చూపిస్తారు, కానీ ఆ గ్రామం అందంగానే ఉంటుంది, కానీ అభివృద్ధికి మాత్రం చాలా దూరంగా ఉంటుంది. ఆ గ్రామంలో ఒక మహిళ తన కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, మీ పిల్లల చెరువు గట్టి మీద ఆడుకుంటున్నారు, అక్కడ చాలా ప్రమాదకరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ మహిళ వెంటనే కర్ర తీసుకుని ఎక్కడైతే తన పిల్లలు ఆడుతున్నారో ఆ చెరువు గట్టి మీదకి వెళ్ళగా ఆ మహిళ కూతురు తన అమ్మతో పాటు వెళ్ళడానికి ఇష్టపడుతుంది. కానీ ఆ మహిళ కొడుకు మాత్రం నేను మరికొంచెం సేపు ఆడుకుని వస్తాను అని మారం చేస్తూ ఉంటాడు. దాంతో ఆ మహిళ సరే అయితే కొంచెం సేపు ఆడుకుని వెంటనే ఇంటికి వచ్చేయని అక్కడి నుంచి తన కూతురుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. అయితే ఎంతసేపు అయినా తన కొడుకు రాకపోవడంతో ఆ మహిళ వెంటనే తిరిగి ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ తన కొడుకు కనిపించడు. దాంతో ఆ మహిళ తన కొడుకు ఆ చెరువులో పడిపోయాడేమో అని గట్టిగా అరుస్తూ గ్రామంలోని ప్రజలందరినీ పిలవడంతో గజీతగాళ్ళు వెంటనే చెరువులోకి దూకి డెడ్ బాడీ కోసం వెతుకుతారు. అక్కడెక్కడా కూడా పోతూ వాళ్ళకి కనిపించడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అప్పుడే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంటని చూపిస్తారు. ఇందులో అబ్బాయి పేరు ప్రేమ్ కాగా తన భార్య పేరు నందిని అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా అసలు ఎటువంటి రవాణా సౌకర్యం లేనటువంటి ఆ పోతూ ఉన్నటువంటి గ్రామానికి అతి కష్టం మీద ఆ గ్రామానికి చేరుకుంటూ ఉంటారు. మరోపక్క పోతూ మదర్ తన కొడుకునే గుర్తు చేసుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు యోగి అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తను ఆ గ్రామంలో ఎప్పుడు రెగ్యులర్ గా తాగుతూ ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి రామచంద్రయ్యకి అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ ఊరికి నందిని మరియు ప్రేమ్ ఇద్దరు వస్తూ ఉండడం చూసినటువంటి యోగి వెంటనే పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్లి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాడు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమ్ మరియు నందిని దగ్గరికి వచ్చి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటూ ఉంటారు. అదే సమయంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి రామచంద్రయ్య కూడా అక్కడికి వచ్చి ప్రేమ్ ని చూసి మీరెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ ప్రేమ్ మాట్లాడుతూ మేము ఎన్జిఓ తరపున వచ్చాం, మీ గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం కోసమే ఇక్కడికి వచ్చాము అని చెప్పడంతో ఆ మాట ఉన్నటువంటి సర్పంచ్ అందరినీ చూసి వీళ్ళు మన గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం కోసం వచ్చారంట అని చెప్పి వెంటనే ఆ ప్రేమ్ని చూసి మీరు ఈ ఊర్లో ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతాడు. దానికి ఆ ప్రేమ్ సమాధానం చెప్తూ అభివృద్ధి పనులన్నీ జరిగేంత వరకు మీ గ్రామంలోనే ఉంటాము అని చెప్పడంతో అప్పటి వరకు కొంచెం హ్యాపీగా ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ రామచంద్రయ్య మాత్రం ఒక్కసారిగా భయపడుతూ ఉంటాడు. తను ఎందుకు భయపడుతున్నాడు అన్నదే మనకు తర్వాత అర్థమవుతుంది. ఆ తర్వాత రామచంద్రయ్య ప్రేమ్ మరియు నందిని ఉండడానికి వాళ్ళ ఊర్లోనే ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేస్తాడు. దాంతో ప్రేమ్ మరియు నందిని ఇద్దరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండడం మొదలు పెడతారు. ఆ తర్వాత మనకు ఆ గ్రామంలో ఉన్నటువంటి మాలిని అనే ఒక మహిళని చూపించడం జరుగుతుంది. ఆ మహిళ ఆ గ్రామంలో వేషిగా వర్క్ చేస్తూ ఉంటుంది. మరోపక్క ఆ గ్రామంలో ఉన్న చాలా మంది గ్రామంలో ఉన్న పశువుల్ని అడవులోకి తీసుకుని వెళ్లి మేతకి వదిలేసి వీళ్ళు మాత్రం చెట్టు కింద కూర్చొని అక్కడ పేకాట ఆడుతూ ఉంటారు. ఆ సమయంలో సర్పంచ్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నటువంటి యోగి అక్కడ పేకట ఆడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో సీరియస్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రేమ్ నందినిని చూసి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అమాయకుల్లాగా ఉన్నారు, ఇక్కడ ఖచ్చితంగా మనం మంచి డెవలప్మెంట్ని తీసుకుని రావాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ సర్పంచ్ తన దగ్గర ఉన్నటువంటి యోగిని పిలిచి ఆ ప్రేమ్ మరియు నందిని మన ఊర్లో ఇంకా ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళ ప్లాన్ ఏమిటో కనుక్కొనిరా అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత సర్పంచ్ వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరో ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నటువంటి భాషలో కాకుండా వేరే భాషలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు సర్పంచ్ అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో అన్నది మనకు తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే మరో పక్క ప్రేమ్ మరియు నందిని దగ్గరికి ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ రేపు నా కూతురికి పెళ్లి జరుగుతుంది, మీరు తప్పకుండా రావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ్ ఆ వ్యక్తిని చూసి మాట్లాడుతూ నువ్వే కుర్రవాళ్ళగా ఉన్నావు, నీకు కూతురు ఉందా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి అవును సార్, నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉంది, రేపు ఆ అమ్మాయికే పెళ్లి చేయబోతున్నాను అని అంటాడు. దానికి ప్రేమ్ వెంటనే ఆ వ్యక్తిని చూసి 12 సంవత్సరాల అమ్మాయికి పెళ్ళా,
నా మాట విను, తనని మంచిగా చదివిస్తే తన ఫ్యూచర్ బాగుంటుంది, ఆ తర్వాత తనే నిన్ను మంచిగా చూసుకుంటుంది అని చెప్పడంతో ఆ వ్యక్తి కూడా రియలైజ్ అయ్యి వెంటనే తన కూతుర్ని చదివించాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ్ మరియు నందిని ఆ అమ్మాయి ఒక్కదానికే కాకుండా ఆ ఊర్లో ఉన్న చాలా మంది అమ్మాయిలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పడం, చదివి చెప్పించుతూ ఉంటారు. అలా ప్రేమ్ మరియు నందిని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి సహాయం చేస్తూ ఉండడంతో ఒకరోజు పోతూ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మా అన్నయ్య మాకు కనిపించకుండా పోయి చాలా రోజులయ్యింది, మా అమ్మ మా అన్న మీద బెంగ పెట్టుకుని ఇప్పుడు పిచ్చిదానిలాగా తయారయ్యి ఉంది, మీరు మా అన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టగలరా, మాకు ఈ విషయంలో సహాయం చేయగలరా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ్, మీరు ఈ విషయం గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు కూడా ఒక బాబు ఒక ప్లేస్ దగ్గర ఆడుకుంటూ ఉండగా కొంతసేపటి తర్వాత ఆ బాబుని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. దాంతో ఆ బాబు వాళ్ళ మదర్ వెంటనే పరిగెట్టుకుంటూ ప్రేమ్ దగ్గరికి వచ్చి, మా బాబు కనిపించడం లేదు, మీరే ఏదైనా సహాయం చెయ్యాలి అని అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ్ వెంటనే గ్రామస్తులందరినీ చూసి, ఇప్పటికే 2 బాబులు కనిపించకుండా పోయారు, ఇంకా వెయిట్ చేస్తే మరొక బాబు కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉంది, సో ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రేమ్ మరియు నందిని వెంటనే వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా నందిని మరియు ప్రేమ్ ఇద్దరూ కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చిన సమయంలో నందిని మదర్ ఫోన్ చేసి, మీ నాన్నకు కొంచెం సీరియస్గా ఉంది అని అంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రేమ్, నువ్వేం కంగారు పడకు, మీ నాన్నకి బాగా సెట్ అయిపోతుంది అని ఆ నందినిని ఓదార్చుతూ ఉంటాడు. కొన్ని రోజుల పాటు మనం చేస్తున్నటువంటి పనిని ఆపితే బాగుంటుంది, ఎందుకంటే ఈ గ్రామంలో 2 వ్యక్తులు వచ్చి ఉన్నారు, వాళ్ళ నుంచి మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, సో కొన్ని రోజులు మనం చేస్తున్నటువంటి పనిని ఆపేస్తే మంచిది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పశువులన్నింటినీ కూడా అడవికి తీసుకుని వెళ్ళి వీళ్ళు అక్కడ ఒక చెట్టు కింద పేకాట ఆడుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక యువకుడు చాలా వేగంగా ఏదో పని ఉన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యువకుడిని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. అక్కడ నిజానికి ఆ ఊరిలో వేసి అయినటువంటి మాలిని అక్కడ ఉన్నటువంటి ఒక కాలువలో స్నానం చేస్తూ ఉంటుంది. నిజానికి అక్కడ మాలిని చూడడానికి వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. వాళ్ళు మాలిని చూస్తున్నారు అని మాలినికి తెలిసి, మీకు అసలు సిగ్గు లేదా, నేను ఇక్కడ స్నానం చేస్తుంటే మీరు ఎందుకు చూస్తున్నారు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తిట్టి పంపించేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మాలిని ఆ గ్రామంలో ఏ పని చేస్తూ ఉంటుందో ప్రేమ్ మరియు నందిని ఇద్దరికి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి ప్రేమ్ మరియు నందిని ఇద్దరు కూడా ఆ మాలిని దగ్గరికి వెళ్ళి, నువ్వే పని చేస్తుంటావో మాకు అర్థమయ్యింది, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు అని అడుగుతారు. దానికి మాలిని సమాధానం చెప్తూ, ఏం చెయ్యను, మా అమ్మ నాన్న ఒక రోజు టౌన్కి వెళ్ళి వస్తూ ఉండగా వర్షం బాగా పడుతూ ఉండడంతో బోట్ తిరగబడిపోయింది. ఆ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న ఇద్దరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఈ వృత్తిని ఎంచుకున్నాను. నాకు కూడా ఈ వృత్తిలో కొనసాగడం ఇష్టం లేదు, వేరే పని ఏదైనా చూసుకోవాలి, అందుకు మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అడుగుతుంది. దానికి ప్రేమ్ మరియు నందిని, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం, నువ్వు ఈ పని మానేసి వేరే బిజినెస్ ఏదైనా చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం వాళ్ళ ఊర్లో జాతర జరిగినట్లుగానే ఈసారి కూడా జాతర జరిపించాలి అని సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ మరియు నందిని దగ్గరికి వచ్చి, మీరు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు, ఈసారి జాతరలో మీరే మా చీఫ్ గెస్ట్లుగా రావాలి అని వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ మరియు నందిని వెంటనే గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చూసి, గ్రామంలో జాతర జరుగుతుంది కదా, మీ అందరికీ ఏమేం కావాలో ఒకసారి చెప్పండి, అవన్నీ కూడా మీ అందరికీ నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఏమేం కావాలో అవన్నీ కూడా లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి మాలిని దగ్గరికి యోగి వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఈ రోజు రాత్రి నీతో గడపాలనుకుంటున్నాను అని అంటూ ఉండగా ఆ మాలిని మాత్రం యోగిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత నందిని మరియు ప్రేమ్ ఊర్లో వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొస్తామని మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళు సిటీకి వెళుతూ వాళ్ళకి తోడుగా యోగిని అలాగే అధర్వాన్ని కూడా తీసుకుని వెళ్ళి సిటీలో గ్రామంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నింటినీ కొని తీసుకుని వస్తూ ఉంటారు. అలా వాళ్ళు రిటర్న్ వస్తూ ఉండగా ఒక గుర్తు లేని వ్యక్తి వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు. అది గమనించిన ప్రేమ్ వెంటనే యోగిని పిలిచి, ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి యోగి మాట్లాడుతూ, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, అతను ఎప్పుడూ కూడా మా ఊర్లో లేడు అని అంటాడు. దాంతో ప్రేమ్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు మమ్మల్ని ఫాలో అవుతున్నావు, నువ్వు మమ్మల్ని ఫాలో అయితే నీకే చాలా ప్రమాదం అని చెప్పడంతో ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి మాలిని దగ్గరికి మళ్ళీ యోగి వెళ్ళి, నిన్న వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవని పంపించేసావు కదా, ఈ రోజు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మరొక వ్యక్తి వచ్చి, ఆ యోగి దగ్గర కన్నా నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేనే ముందుగా వెళతాను అని అంటూ ఉంటాడు. అయితే కొంత సమయానికి అక్కడికి అధర్వ వచ్చి, వాళ్ళిద్దరికన్నా నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని చాలా డబ్బులు కట్టాలని చూపిస్తూ ఉంటాడు. దాంతో మాలిని వెంటనే అధర్వాన్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది మొత్తం చూసినటువంటి యోగి ఈ అధర్వాకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తూ ఉంటాడు.
ఆ రోజు గ్రామంలో జాతర జరుగుతూ ఉండడంతో ప్రేమ్ మరియు నందిని ఇద్దరు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ కూడా ఇస్తూ ఉంటారు. దాంతో గ్రామ ప్రజలు ఆ ప్రేమ్ మరియు నందినిని ఇంకా గౌరవిస్తూ ఉంటారు. మరోపక్క గ్రామ సర్పంచ్ అయినటువంటి రామచంద్రయ్య మాత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో వింతైన ఒక కొత్త భాషలో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రేమ్ అటువైపుగా వస్తూ ఉండడంతో అది గమనించినటువంటి సర్పంచ్ ఇతనేమిటి మన దగ్గరికి వస్తున్నాడు, మనం మాట్లాడింది వినేశాడా ఏమిటి అని కొంచెం కంగారు పడుతూ వెంటనే ప్రేమ్ ను చూసి, మీరేంటి ఈ సమయంలో ఇటు వెళుతున్నారు, ఇప్పుడు ఆల్రెడీ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది, పద వెళ్ళి చూద్దామని చెప్పి ఆ ప్రేమ్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రేమ్ కి ఇక్కడ ఒంటరిగా ఈ సర్పంచ్ రామచంద్ర ఏం చేస్తున్నాడు, అతను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు, అతను ఎందుకు కొంచెం తడబడుతున్నాడు, ఇంతకుముందు కూడా ఈ ఊర్లో పిల్లలు మిస్ అవుతున్న సమయంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే తను వద్దన్నాడు అని వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుని ఆ రామచంద్రని అనుమానిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి అందరూ కూడా జాతరలో ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక రాత్రి సమయంలో ఒక మహిళ పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ నా కొడుకు కనిపించడం లేదు అని అరుస్తూ ఉంటుంది. దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళు అలాగే ప్రేమ్ అందరూ కలిసి ఆ గ్రామం చుట్టూ కూడా లాంతర్లు తీసుకుని వెళ్ళి వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడక్కడ ఆ బాబు కనిపించడు. దాంతో ప్రేమ్ వెంటనే గ్రామస్తుల్ని చూసి, మనం ఇప్పుడు కూడా ఇలా వదిలేస్తే మంచిది కాదు, వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు. దానికి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఒప్పుకోవడంతో ప్రేమ్ వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ సరే రేపు మార్నింగ్ మీ ఊరికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రేమ్ గ్రామస్తులందరినీ కూడా ఒక ప్లేస్ దగ్గరికి పిలిచి, మన గ్రామంలో పిల్లలు మిస్ అవుతున్నారు కదా, సో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మీకు ఎవరి మీద అనుమానంగా ఉన్నా నాకు వచ్చి చెప్పండి అంటూ ఉంటాడు. ఆ మీటింగ్ దగ్గరికి ఇంతకు ముందు పడవలో వచ్చినటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ప్రేమ్ చెప్తున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ప్రేమ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి యోగిని పిలిచి, మనం ఆ రోజు బోట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తిని చూశాం కదా, ఆ వ్యక్తి మన ఊరికి ఇప్పుడు వచ్చాడు, అతను ఎవరో అతని గురించి కొంచెం డీటెయిల్స్ కనుక్కోవాలని పంపిస్తాడు. మరోపక్క ఆ గుర్తు తెలియని వ్యక్తి ఒక ప్లేస్ లో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా ఆ పిల్లలందరినీ కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి పేరు వినయ్ అయి ఉంటుంది. అలా ఆ వినయ్ అక్కడ పిల్లల్ని చూస్తూ ఉండడంతో ఇదంతా కూడా ఒక ఇద్దరు వ్యక్తులు గమనించి ఎందుకు ఈ వ్యక్తి ఆ పిల్లల్నే చూస్తున్నాడు అని ఆలోచిస్తూ వెంటనే తిరిగి మళ్ళీ వినయ్ వైపు చూడగా అక్కడి నుంచి వినయ్ అప్పటికే వెళ్లిపోయి ఉంటాడు. అదే సమయంలో ఒక గ్రామానికి పోలీసులు చేరుకుని వెంటనే ప్రేమ్ దగ్గరికి వచ్చి, మీ గ్రామం మొత్తం వెతికాం, ఎక్కడా కూడా పిల్లలు కనిపించలేదు, బహుశా పిల్లల్ని కిడ్నాప్ చేసిన వెంటనే ఈ గ్రామం నుంచి తరలించేసి ఉంటారు, అందుకే పిల్లలు ఎక్కడా కూడా మాకు కనిపించలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే ఆ కిడ్నాపర్ని మేము పట్టుకుంటాము అని అంటాడు. మరోపక్క సర్పంచ్ రామచంద్రయ్య ఎవరికో గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేసి అర్థం కాని ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుతూ, మనం ఈ సమయంలో సైలెంట్ గా ఉండడమే మంచిది, ఈ గ్రామానికి వచ్చి ఉన్నటువంటి ఆ ప్రేమ్ నుంచి మనకు కొంచెం ప్రమాదం పొంచి ఉంది, మనం సైలెంట్ గా ఉండడమే మంచిది అని అంటూ ఉంటాడు. అదే సమయంలో ప్రేమ్ వైఫ్ అయినటువంటి నందినికి తన అమ్మ ఫోన్ చేసి మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పడంతో నందిని ఈ విషయాన్ని ప్రేమ్ కి చెప్పి వెంటనే తన సొంత ఇంటికి ఊరి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అథర్వ ఎవరో తన బాస్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, బాస్ మీరు చెప్పినట్లుగానే ఇప్పుడే తీసుకుని వస్తాను అని చెప్పి వెంటనే ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాబుని కిడ్నాప్ చేసేస్తాడు. ఆ తర్వాత అథర్వ ఆ బాబుని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అథర్వ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా ఇప్పటి వరకు అక్కడ కిడ్నాప్లు చేయిస్తున్నది మరెవరో కాదు, ప్రేమే అక్కడ ఈ విధంగా చేయిస్తూ ఉంటాడు. నిజానికి ప్రేమ్ గ్రామంలో ఉన్న అందరి ముందు మంచివాడిలాగా నటిస్తూ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఊర్లో తనకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి కాబట్టి అథర్వాని సపోర్ట్ కింద ఉంచుకుని ఉండి ఉంటాడు. అందుకే ఈ అథర్వాకి చాలా డబ్బులు కూడా ఆఫర్ చేసి ఉంటాడు. అలా ఆఫర్ చేసిన డబ్బులతోనే అథర్వ ఇంతకు ముందు యామిని దగ్గరకు కూడా వెళ్ళి ఆ ఏగుకి డౌట్ వచ్చేలాగా చేసి ఉంటాడు. ప్రజెంట్ అథర్వ ఆ బాబుని తీసుకుని వచ్చి ప్రేమ్కి ఇచ్చేసి వెంటనే నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. దానికి ఆ ప్రేమ్ మాట్లాడుతూ, నీకు ఇచ్చిన డబ్బులను నువ్వు ఆగం చేస్తున్నావు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డౌట్ వచ్చేలా చేస్తున్నావు, ఇక నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు అని ఆ అథర్వాని అక్కడికక్కడే చంపేసి పక్కనే ఉన్న నీళ్ళల్లో వేసేస్తారు. ఆ వెంటనే ప్రేమ్ మరియు తన మనుషులు ఆ బాబుని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉండగా వాళ్ళకి ఎదురుగుండా వినయ్ వచ్చి నిలబడతాడు. ఆ వినయ్ని చూసిన ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడే మరొక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఆ వినయ్ మరెవరో కాదు, తను ఈ ఊర్లో మిస్ అవుతున్నటువంటి పిల్లల గురించి ఎంక్వైరీ చేయడానికి ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసం వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. వినయ్ ఊర్లోకి రాగానే ఈ ప్రేమ్ మీదే డౌట్ వచ్చి ఈ ప్రేమ్నే ఫాలో అవుతూ ఫైనల్ గా ప్రేమే ఇదంతా చేస్తున్నాడు అని తెలుసుకుంటాడు. ఫైనల్గా రెడ్ హ్యాండెడ్గా ప్రేమ్ని మరియు తన మనుషుల్ని కూడా పట్టుకోవడంతో ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ వినయ్ ఆ ప్రేమ్ని కొట్టి బంధిస్తాడు.
అయితే అక్కడ వినయ్ ప్రేమ్ అన్న మనుషుల్ని కొడుతూ ఉండగా అది చూసినటువంటి యోగి వెంటనే ఊరు లోపలికి వెళ్ళి ఊర్లో ఉన్న జనం మొత్తానికి అది చెప్పడంతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నటువంటి ఆ ప్రేమ్ని కొడతావా అంటూ అందరూ అక్కడికి వచ్చి వినయ్ మీద కొట్టబోతూ ఉంటారు. అప్పుడు వినయ్ గట్టిగా వాళ్ళందరినీ అరిచి వాళ్ళందరికీ కూడా జరిగింది చెప్పడం మొదలుపెట్టి మీ ఊర్లో పిల్లలు మిస్ అవడానికి కారణం ఈ ప్రేమ్ అని అంటాడు. కానీ ఆ గ్రామంలోని జనాభా మాత్రం వినయ్ చెప్తున్న మాటల్ని అస్సలు నమ్మకుండా ఉంటారు. ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం మొదలు పెడతారు. ఒకరోజు పోతూ చెరువు గట్టు మీద ఆడుకుంటూ ఉండగా అక్కడికి వీళ్ళు వచ్చి ఆ బాబుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయి ఒక ఏజెంట్కి అమ్మేసి ఉంటారు. ఆ ఏజెంట్ ప్రేమ్ని చూసి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా అమాయకుల్లాగా ఉన్నారు, ఇక్కడ ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వరు, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆ పని చెయ్యండి అని చెప్పడంతో ప్రేమ్ మరియు తను ప్రేమిస్తున్నటువంటి నందిని కూడా ఇద్దరు భార్యాభర్తల్లాగా ఆ ఊరికి వచ్చి ఉంటారు. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ గ్రామంలో ఉన్న వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పిల్లల్ని చాలా దర్జాగా కిడ్నాప్ చేసేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం గ్రామ సర్పంచ్ అయినటువంటి రామచంద్రయ్య ఎవరితోనో అర్థం కానటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు అని భయపడుతూ ఉంటారు. అలా జరుగుతున్నది మొత్తం పోలీస్ ఆఫీసర్ వినయ్ చెప్పినప్పటికీ ఆ ప్రేమ్ మాత్రం ప్లీజ్ నా మాటలు నమ్మండి, ఇదంతా కూడా ఆ వినయ్యే చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళు సర్పంచ్ అందరూ కలిసి ఆ వినయ్ మాటలను నమ్మకుండా ప్రేమ్ని నమ్ముతూ ప్రేమ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. పైపొచ్చి ఆ గ్రామ సర్పంచ్ వినయ్ని తిడుతూ ఉండడంతో వినయ్ చాలా కోపంగా ఆ గ్రామ సర్పంచ్ని చూసి అసలు నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఈ ఊర్లో చేస్తున్నదంతా కూడా నాకు తెలుసు, నువ్వు ఈ గ్రామంలో ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా దొంగతనం చేసి వాటిని తీసుకుని వెళ్ళి బంగ్లాదేశ్లో అమ్మేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నది బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నావు, ఈ విషయాలన్నీ కూడా నాకు బాగా తెలుసు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి గ్రామస్తులు అప్పుడు ఆ వినయ్ మాటలు నమ్మడం మొదలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో ప్రేమ్ దగ్గర నుంచి ఇంటికి వెళుతున్నా అని చెప్పి వెళ్ళినటువంటి నందినిని కూడా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ని నందినిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు పోతూ మదర్ అక్కడికి వచ్చి ప్లీజ్ నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. కానీ పోతూ ఎక్కడ ఉన్న విషయం ప్రేమ్కి మరియు నందినికి ఇద్దరికి తెలియకుండా ఉంటుంది. పోలీసులు ప్రేమ్ని మరియు నందినిని ఇద్దరిని కూడా అక్కడి నుంచి వేగంగా తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడే మనకు పోతూ ఎక్కడ ఉన్నాడో చూపించడం జరుగుతుంది. ఈ ప్రేమ్ మరియు నందిని కన్నా పైన ఉన్నటువంటి ఏజెంట్ వీళ్ళు తీసుకొచ్చిన పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్లో బంధించి వాళ్ళని టార్చర్ చేస్తూ వాళ్ళ చేతులు ఇరిపేస్తూ చాలా గాయాలని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ విధంగా ఉంటేనే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఒక బస్ స్టాండ్ లో పోతూ భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. కిడ్నాపర్ ఎందుకు సిటీలో ర్యాండమ్ గా కిడ్నాప్స్ చేస్తున్నాడు, అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళని తను ఏం చేస్తున్నాడు, తల్లిని దేవతగా చేసింది ఎవరు, ఎందుకు ఆ విధంగా చేశాడు, 20 సంవత్సరాల క్రితం మిస్ అయినటువంటి తన తల్లిని ఎలా కనిపెట్టాడు, ఆ తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి విచిత్రమైన వ్యాధి ఏమిటి, దానివల్ల ఏం జరిగింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మాతృ మూవీని చూడాల్సిందే. ఈ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.